మనోహర్ గారు వెళ్ళి ముందు ఎంక్వైరీ చేసి అంతా తీసుకుని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆఫీసర్లందరినీ నిలబెట్టి క్వశ్చన్ చేస్తే అసలు ఆయనకి సరైనటువంటి సమాధానమే దొరకదు. ఇంత ఫ్రాడ్, ఇన్ని కోట్ల రూపాయలండి నిజంగా. బియ్యం, పబ్లిక్ తినేటటువంటి బియ్యం, ఈ బియ్యం అంతా నిజంగా అన్నా క్యాంటీన్ లో పెట్టి చేస్తే ఉచితంగా అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి పెడుతున్నారు కదా, వాటికి తరలిస్తే ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి కదా. అలాంటిది ఇంత రైసు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రాడ్ జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మంచి గవర్నమెంట్ వచ్చి చక్కనటువంటి అవినీతులన్నీ బయటకు తీసి చక్కగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా ముందు ముందు సార్, నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే వీళ్ళందరినీ తాడ తీసేవారు. మరి అనిత గారు పాపం కొద్దిగా ఎందుకులే అనే ఉద్దేశంతో కొద్దిగా కొత్త మానవతా భావంతో వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు చేశారు కదా కక్ష సాధింపు చర్యలు, మళ్ళీ మనం ఎందుకు అలా చెయ్యాలి, సింపతి పెరుగుతుంది అనవసరంగానే ఉద్దేశంతో వీళ్ళు సరైనటువంటి ఇదిగా వెళ్ళట్లేదు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలవడము చాలా ప్లస్ పాయింట్ అయింది. మంచి నాయకుడు వచ్చారు, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన ఒక టైంలోనే ఆయన దేనికి భయపడలేదు. పెద్ద విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి, ఎంతో ఇది వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా డారింగ్ హీరోగా చేసి దేనికి భయపడకుండా చక్కని పరిపాలనలో చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ కూడా ఇంకా ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి చక్కని పరిపాలన అందించి అన్నింటిలోనూ న్యాయం చేకూర్చేటట్టుగా చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వారు కూడా ఫ్రీడంగా వదిలేశారు. మీ ఇష్టం అండి, మీరు ఎలాగా చేసినా నేనేమి ఇదవను, మీరు న్యాయంగా ధర్మంగా చేస్తారని చెప్పి అన్నారు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని పరామర్శించి అది నాకు అర్థం కావట్లేదు. అంత ముందు వరకు అసలు ప్రకటించలేదు. అదే టైంలో జైలు నుంచి బయటకు వచ్చి జైలు ముందు బయటకు వచ్చి గేటు దగ్గర ఈ రోజు నేను చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తుంది, నేను ఓట్లు చీలనియ్యను, అంతకుముందే ఒకసారి చిన్న పొరపాటు పని చేశాను అని చెప్పి